చనిపోయిన తర్వాత మన ఆత్మను ముందుగా తీసుకెళ్లే స్థలం భారతదేశంలో ఉందని చెప్తే నమ్ముతారా? హిమాచల్ ప్రదేశ్లోని పర్వతాల మధ్య నిశ్శబ్దంగా నిలిచిన ఒక ప్రాచీన స్థలం ఉంది. బర్మౌర్ అనే చిన్న పట్టణంలో. అక్కడ ఉంది ఒక ఆలయం, పూజల కోసం కాదు, మరణం తర్వాత ప్రయాణం కోసం. ఇది యమరాజ్ ఆలయం. స్థానికుల నమ్మకం ప్రకారం మనిషి ప్రాణం విడిచిన తర్వాత ఆత్మను ముందుగా ఇక్కడికి తీసుకొస్తారట. ఈ ఆలయం లోపల యమధర్మరాజు ఒక దైవ న్యాయసభ నిర్వహిస్తాడని చెబుతారు. మన జీవితంలో చేసిన ప్రతి మంచి చెడు పనిని లెక్కలుగా నమోదు చేసేది చిత్రగుప్తుడు. అతని ముందు తెరుచుకుంటుంది మన జీవితం అనే గ్రంథం. తర్వాత యముడు తీర్పిస్తాడు. ఆ తీర్పు ఆధారంగా ఆత్మను పంపిస్తారు 4 అదృశ్య ద్వారాలలో ఒక ద్వారం ద్వారా. బంగారం, వెండి, రాగి, ఇనుము, ప్రతి ద్వారం ఒక గమ్యం. స్వర్గమా లేక నరకమా? ఈ ఆలయం చుట్టూ 84 ప్రాచీన దేవాలయ సమూహం ఉంది. కానీ ఇప్పటికీ చాలామంది ఈ ఆలయం లోపలికి అడుగు పెట్టడానికి భయపడతారు. ఎందుకంటే స్థానికులు చెప్తారు ఇక్కడ గాలి కూడా భారంగా అనిపిస్తుంది. మరి ఇది కేవలం కథనా లేక మన మరణాంతర సత్యమా? ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ప్రదేశాన్ని చౌరాసి దేవాలయ సముదాయం అని అంటారు. ఇక్కడ నిజంగా 84 పురాతన దేవాలయాలు ఉన్నాయి. కానీ అందులో అత్యంత రహస్యంగా భావించేది మాత్రం యమరాజ ఆలయమే. మరణం అంతమా లేక ఒక కొత్త ప్రయాణం ప్రారంభమా? మీకు ఈ రహస్య యమరాజ ఆలయాన్ని చూడాలనిపిస్తుందా? కింద కామెంట్లో చెప్పండి.